గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. సో ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి అగ్రి ప్రోడక్ట్స్ యొక్క రిజల్ట్ చూడడానికి మనం ఫీల్డ్ విజిట్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు ఎంత అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది. సో ఇది మనం ఒక జొన్న చేనులో ఉన్నాము. సో ఎంత బాగా జొన్న కంకి పెట్టింది, ఎంత బాగా ఉంది అనేది చూడండి మీరు. సో అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇది. ఎంత ఎత్తు ఎదిగింది, ప్లస్ ఎంత పెద్ద కంకి పెట్టింది, ప్లస్ ఆ జొన్న సైజు చూడండి చాలా పెద్ద సైజులో ఉంది. మనకు ఎక్కువ బరువు వచ్చేటువంటి అవకాశం ఉంది మన వెస్టీజ్ ప్రోడక్ట్స్ తోటి. సో ఈ పొలం యొక్క రైతు మనకు అందుబాటులో ఉన్నారు. సో ఏమేమి ప్రోడక్ట్స్ వాడినరు, ఎట్లా అనిపిస్తుంది అనేది మనం రైతు మాటల్లో ప్రత్యక్షంగా విందాం. ఇది సార్ యొక్క జొన్న చేను, ఎంత అద్భుతమైన రిజల్ట్ వచ్చింది అనేది చూడండి. ఇది దాదాపు 2 ఎకరాలు ఉంది అని చెప్పాడు మనకు రైతు. సో ఇప్పుడు రైతు మాటల్లో మనం విందాం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రైట్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఫస్ట్లా ఇది సార్ మీ పేరు? నా పేరు కిష్టారెడ్డి. కిష్టారెడ్డి. ఏ ఊరు ఇది? గాంధారి. గాంధారి. రైట్. సో ఎన్ని ఎకరాలు ఉంది సార్ ఈ జొన్న పొలం? 2 ఎకరాలు సార్. 2 ఎకరాలు జొన్న పొలం ఉంది. రైట్. ఏమేమి వాడింది సార్ వెస్టీజ్లో? ఇగో ఫస్ట్ ఇది వాడినా సార్. ఎప్పుడు వాడిండ్రు అది? భూమిలో అడుగులు వేసిండ్రు. ఏంటి గ్రాన్యువల్స్ వేసిండ్రు? ఇంకా గ్రాన్యువల్స్ వేసినాక ఆక్వాజల్ వేసిండ్రు. ఓకే, అంటే మీకు నీళ్లు బాగున్నాయా తక్కువ ఉండేనా? తక్కువనే చెప్పేసి ఆక్వాజల్ వాడిండ్రు. సూపర్. ఓకే. సో ఇది ఎన్ని రోజుల పొలం సార్ ఇది జొన్న? ఇది 3 నెలలు అయిపోయింది సార్. రైట్, 3 నెలలు అయిపోయింది. జొన్న ఎంత బాగుంది, ఎంత హైట్ వచ్చిందని చూడండి. ఒక్కొక్క వెన్ను చూడండి అండ్ కంకి చూడండి, చాలా బాగుంది. రైట్. ఆ తర్వాత ఏం వేసింది సార్ మీరు? అడుగులో ఆక్వాజల్ గ్రాన్యువల్స్ వేసిన తర్వాత ఇది స్ప్రే చేసినాం సార్. రైట్, అంటే 15-20 రోజుల మధ్యలో గ్రోత్ కోసం హ్యూమిక్ స్ప్రే చేశారు. చేసినాం. సూపర్ సూపర్, వెరీ గుడ్. సో ఆ తర్వాత సార్? ఆ తర్వాత పూత కోసము ఇవి చేసినాం సార్. రైట్, మాస్ పూత కోసం మాస్ స్ప్రే చేసిండ్రు. సూపర్. ఎట్లా అనిపిస్తుంది సార్ మీ పొలం? ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. రైట్, అగ్రి 82 అది కాక అన్నిట్లో ఇది కలిపి కొట్టడం. రైట్, అగ్రి 82. ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? అంటే ఈ చుట్టుపక్కల పొలం ఎట్లా ఉంది జొన్నది, మీది ఎట్లా ఉంది? ఇప్పుడు మాది అయితే మంచిగా ఉన్నది సార్. ఇక ఓకే, అంటే మీ చుట్టుపక్కల వాడిన వాళ్ళు ప్లస్ మనది తేడా ఏమైనా కనిపిస్తుందా? ఏం తేడా ఉన్నది సార్. మధ్యాహ్నం మంచిగా ఇత్తు దొడ్డు ఉన్నది, మంచిగా ఉన్నది. కంకి ఎట్లా జొన్న కంకి పొడవు వచ్చిందా లేదా? పొడవు వచ్చింది. రైట్, సూపర్. ఎట్లా అనిపిస్తుంది మేడం? గుడ్ మార్నింగ్. రైట్, మన సిల్వర్ డైరెక్టర్ నాగరాణ్ మేడం ఉన్నారు. రైట్, ఎట్లా అనిపిస్తుంది మేడం మీ పొలం? మా పొలం సూపర్ ఉంది సార్. మన వెస్టీజ్ అంటేనే సూపర్ ఉన్నది, మన పొలం కూడా సూపర్ ఉంది. సూపర్ సూపర్. సో వీళ్ళు గతంలో సోయా పంటకు వాడినరు, మక్కకు వాడినరు. అద్భుతమైన రిజల్ట్స్ చూసి మొత్తం ప్రతి దశలో కూడా మనకు అదేవిధంగా మనకు ఈ జొన్న సైజు రావడానికి గోల్డ్ కూడా స్ప్రే చేశారు. బట్ మనకు అందుబాటులో లేదా ప్యాకెట్. రైట్, గోల్డ్ కూడా స్ప్రే చేశారు. ప్రతి ప్రోడక్ట్ అంటే ప్రతి స్టేజ్లో ప్రతి ప్రోడక్ట్ వాడి ఎంత అద్భుతమైనటువంటి కంకి చూడండి ఒకసారి, ఎంత పెద్దగా ఉంది, ఎంత పొడవు ఉంది. ఒక్కొక్కటి దాదాపు 1/2 kg కంటే ఎక్కువ వెయిట్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎంత అద్భుతమైనటువంటి రిజల్ట్ చూడండి అసలు. అంటే ఈ వెయిట్ ఆపలేక పడిపోతుందని చెప్పేసి సార్ మనకు కట్టడం జరిగింది. చూడండి లైవ్గా ఆ వెయిట్ని ఆపలేక కర్ర పడిపోతుందని కట్టడం జరిగింది ఒక్క దగ్గర. అంత బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ మనకు వెస్టీజ్ ప్రోడక్ట్స్ తోటి. చూడండి ఎంత బాగా కట్టారో, ఇక్కడ పడిపోతుందని చెప్పేసి వెయిట్ ఆపలేక. సో ఇది మన జొన్న చేను యొక్క రిజల్ట్. థ్యాంక్ యూ వెస్టీజ్, థ్యాంక్ యూ వెరీ మచ్.